నమస్తే, నేను మీ కిషోర్ కుమార్. ఈ వీడియో మొదటిసారి మీరు మన ఛానల్లో చూస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలం. ఇక ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి అంశం గురించి, ఒక ఆసక్తికరమైనటువంటి అంశం గురించి నేను మాట్లాడే ప్రయత్నం, విశ్లేషించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇది వైసీపీకి అనుకూలంగా ఉండేటటువంటి ఒక వెబ్సైట్లో వచ్చినటువంటి వార్తా కథనం అన్నమాట. ఆ గ్రేట్ వెబ్సైట్లో వచ్చినటువంటి ఒక గ్రేట్ వార్తా కథనం ఏంటయ్యా అంటే, రేపు భవిష్యత్తులో గనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎవరిని టార్గెట్ చేస్తారు, ఎవరు టార్గెట్ అవుతారు అనేటటువంటి అంశాన్ని కాసేపు పక్కన పెడితే, ఈ వ్యక్తి మాత్రం ఖచ్చితంగా ఆ లిస్ట్లో ఉంటాడు, ఉండి తీరతాడు, ఇవిగో ఈ కారణం చేతని చెప్పేసి అయితే బల్లగుద్ది మరీ వాదించినట్టుగా కన్ఫర్మ్ చేసి మరీ పడేసింది. అదేంటంటే అపశకునం మాటలో భవిష్యత్తులో వైసీపీ అధికారంలోకి రావటం ఏంటి, ఇంత అపశకునంగా ఎలా మాట్లాడతారని చెప్పేసి టీడీపీ సానుభూతి పరులు కామెంట్ చేయొచ్చు, నన్ను తిట్టొచ్చు కూడా. సరే, భవిష్యత్తును ఎవరు నిర్ణయిస్తారు? మొన్న టీడీపీ అధికారాన్ని కోల్పోతుందని, నిన్న టీడీపీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి ఎవరైనా ఊహించారా? లేదు కదా. అలాంటివి ఎవరి చేతుల్లోనూ ఉండవు. ప్రజలు నిర్ణయించాలి, విధి నిర్ణయించాలి. సరే, ఆ చర్చను కాసేపు పక్కన పెట్టినట్టయితే, ఎవరా నేత ఏంటా కథ అనేటటువంటి విషయంలోకి వెళ్తాం. ఆ నేత ఎవరో కాదు, కడప జిల్లాకు చెందినటువంటి బీజేపీ నాయకుడు, జమ్మలమడుగు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆదినారాయణ రెడ్డి. ఎస్, ఆదినారాయణ రెడ్డి మీద ముఖ్యంగా వైసీపీ కడప జిల్లా శ్రేణులు, నాయకులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్యకర్తలు కూడా ఆగ్రహంగా ఉన్నారట. ఈసారి మేము అధికారంలోకి వస్తే నీ పని అంతే, అవుట్. మొన్న మాకు భయపడిపోయే తెలుగుదేశంలో ఉన్నోడివి కాస్త బీజేపీలోకి వెళ్ళిపోయావు, బీజేపీ కండువా కప్పుకున్నావు, ఈసారి నువ్వు ఎక్కడున్నా ఏ కండువా కప్పుకున్నా వదిలే ప్రసక్తే లేదు అనేంతగా ఆగ్రహావేశాలతో ఉన్నారు. ఇందుకే ఆయన చేసిన తప్పేంటయ్యా అంటే, ఈ మధ్య కాలంలో ఆయన జగన్మోహన్ రెడ్డిని విమర్శించడంతో పాటుగా జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతీరెడ్డిని కూడా అనేక సందర్భాల్లో విమర్శించారట. వివేకానంద రెడ్డి కేసులో భారతీరెడ్డి ప్రమేయం పాత్ర కూడా ఉంది, భారతీరెడ్డి రాజ్యాంగం నడుస్తోంది అని చెప్పేసి కూడా ఇలా ప్రెస్ మీట్లు అనేక సందర్భాల్లో మాట్లాడారు. ఇది వాస్తవం కూడా. సో అక్కడ వాళ్ళకి కంటగింపుగా ఉందట, అక్కడ వాళ్ళకి ఆవేశం తన్నుకొస్తుందట. జగన్మోహన్ రెడ్డిని మీరు 100 తిట్టినా, 1000 తిట్టినా, 1,00,000 తిట్టినా, ఎన్ని విమర్శలు చేసినా మేము పట్టించుకోగానమండి, ఆయన సతీమణి జోలికి వస్తే, ఆయన కుటుంబ సభ్యుల జోలికి వస్తే మాత్రం విడిచిపెట్టేది లేదు అనేటటువంటి రీతిలో కొత్తలాడిపోతున్నారట. సో ఈ కథనం యొక్క సారాంశం అదే. ఈసారి నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్పేసి అయితే గట్టిగా వార్నింగ్ ఇస్తున్నట్టుగా అయితే ఆ కథనం. ఇది వాస్తవమే, నిజమే అని చెప్పడానికి నా పర్సనల్గా తెలిసినటువంటి ఒక అంశాన్ని కూడా ఇక్కడ నేను ఉదాహరణగా చెప్పే ప్రయత్నం చేస్తాను. మీకు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టు చేబ్రోలు కిరణ్ కుమార్ తెలుసు కదా. చేబ్రోలు కిరణ్ కుమార్ వైఎస్ భారతీరెడ్డి మీద చేసినటువంటి వ్యాఖ్యలు, ఆ తర్వాత తదనంతర పరిణామాలు, జరిగినటువంటి రచ్చ రభస, ఆ తర్వాత ఏకంగా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేయటం, అతని మీద కేసు పెట్టడం, అతన్ని జైలు పాలు చేయటం, ఆ తర్వాత కొన్నాళ్లకు బెయిల్ తీసుకుని బయటకు రావడం, ఇవన్నీ తెలిసిన విషయాలు. ఒక సందర్భంలో నేను తెలుగుదేశం పార్టీ అగ్రనాయకత్వంతో సన్నిహితంగా ఉండే ఒక వ్యక్తి దగ్గర మామూలు క్యాజువల్ టాక్లో ఈ చేబ్రోలు కిరణ్ అంశం ఎందుకో చర్చకు వచ్చినప్పుడు నా అభిప్రాయంగా నేను చెప్పాను, కిరణ్ని అరెస్టు చేయడం అనేది కొంత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నచ్చలేదండి, వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. అరే, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మన మీద కేసులు పెట్టారు, మనల్ని అరెస్ట్ చేశారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మన వాళ్ళ మీద కేసులు, మన వాళ్ళని అరెస్ట్ చేయడం, ఇదేమైనా న్యాయంగా ఉందని చెప్పేసి వాళ్ళు బాధపడిపోతున్నారండి. సోషల్ మీడియాలో కూడా ఈ అంశం మీద ఎక్కువ ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి అని చెప్పేసి నేను చెప్పినప్పుడు ఆయన నెమ్మదిగా నా భుజం మీద చేయి వేసి, పిచ్చివాళ్ళు ఎన్నైనా మాట్లాడుకోనమండి, ఆ రోజు ఆ పరిణామం గనక జరక్కపోయి ఉంటే, ఆ అరెస్టు గనక జరక్కపోయి ఉంటే ఈరోజు ఆ కిరణ్ కుమార్ అనేవాడు బతికుండేవాడే కాదు అని చెప్పేసి అయితే కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పారు. కడప జిల్లాకు చెందినటువంటి తనకు అనుకూలంగా ఉన్నటువంటి కొంతమంది పోలీసుల దగ్గర నుంచి తనకు ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిందని ఆయన ఒక విషయాన్ని బయటపెట్టాడు. జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉండేటటువంటి వ్యక్తులు, పోలీసులు ఎవరైతే ఉన్నారో తన సొంత జిల్లా వాళ్ళ ద్వారా కేసు రిజిస్టర్ చేయించి కిరణ్ కుమార్ని అరెస్టు చేయించి కడప జిల్లాకు తీసుకొచ్చి కడప జైల్లో పెట్టించి
మొద్దుసీనును చంపినట్టుగా జైల్లోనే చంపించాలనేటువంటి ఒక కుట్ర కూడా వాళ్ళు పన్నారా అనే అనుమానాలు మాకు వచ్చాయి. కొన్ని చూచాయిగా కొన్ని విషయాలు మాకు తెలిసాయి. కాబట్టి అధినాయకత్వం అధిష్టానం కూడా ఇలాంటిది ముందే ఊహించింది. అందుకనే అతను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. విజయవాడ పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు కాబట్టి బతికిపోయాడు. ఒకవేళ వాళ్ళు అనుకున్నట్టుగా ఆ తర్వాత ఎప్పుడైనా అరెస్ట్ అయ్యి వాళ్ళ చేతిలో చిక్కాడంటే జైల్లోనే చచ్చిపోయేవాడు. కాబట్టి ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, కిరణ్ కుమార్ జగన్మోహన్ రెడ్డిని ఎన్ని తిట్టినా తప్పులేదు, కానీ భారతిరెడ్డి విషయానికి వచ్చేసరికల్లా ఆవిడని తిట్టడం మాత్రం సహించలేకపోయారు. కార్యకర్తలంతా కొత్త ఉడికిపోయారు. కాబట్టి అతని ప్రాణాలకు ముప్పు వరకు వెళ్ళిపోయింది పరిస్థితి. దాన్ని నివారించేందుకే ముందస్తుగా అరెస్టు జరగటం, జైల్లో ఉండటం. ఇప్పుడు బయటకు వచ్చినా కానీ అజ్ఞాత ప్రాంతంలో సుఖంగా బతుకుతున్నాడు. ఒకవేళ ఆ అరెస్ట్ జరగకపోతే ఈ పాటికి బతుకుండేవాడో చచ్చిపోయాడో తెలియనటువంటి పరిస్థితి అని చెప్పేసి కూడా తన నిర్వేదాన్ని ఆవేదాన్ని వ్యక్తం చేశారు. సో ఆ అంశాన్ని ఈ అంశాన్ని ఒక్కసారి సింక్ చేసుకున్నట్టయితే, జగన్మోహన్ రెడ్డిని ఎన్ని తిట్టినా ఎన్నన్నా ఏం చేసినా సరే కోపం రాదేమో, కానీ జగన్మోహన్ రెడ్డి సతీమణిని తిట్టేసరికల్లా పర్సనల్గా తీసుకున్నటువంటి పరిస్థితి. సో ఈరోజు ఆయనకి ముప్పు తప్పదు, రేపు అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఇబ్బందులు తప్పవు అనేటటువంటి రీతిలో ఆ గ్రేట్ వెబ్సైట్, ఆ గ్రేట్ పత్రిక ఇచ్చినటువంటి వార్తా కథనం చూడగానే నాకు టక్కుని ఈ విషయమే గుర్తుకొచ్చింది. సో రాజకీయాల విమర్శలు ఉండవచ్చు కానివ్వండి, కొంత ఎవరైనా సరే హద్దు మీరి పర్సనల్గా పెడితే ఇబ్బందులు తప్పు అనేటువంటి అంశం ఒక పక్క అయితే, మరి చంద్రబాబు నాయుడు సతీమణిని కూడా ఇప్పుడు భారతీరెడ్డిని ఏదో విమర్శ చేస్తేనే మీ పర్సనల్గా తీసుకున్నారు. చాలా ఘోరాతి ఘోరంగా నీచాతి నీచంగా తిట్టినటువంటి పరిస్థితి, వ్యక్తిత్వ హననం చేసినటువంటి పరిస్థితి, అసెంబ్లీలోనే దూషణ భూషణకు దిగినటువంటి పరిస్థితి. మరి అలాంటి సందర్భాల్లో ఎందుకో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేసే కానివ్వండి, చంపెయ్యాలి అనేటటువంటి దుర్మార్గమైన డెసిషన్ వరకు ఎందుకు వాడలేదు, ఆ స్థాయిలో ఎందుకు ప్రతిస్పందన లేవనేది ఖచ్చితంగా నాకు ఆశ్చర్యం కలిగించింది. ఓహో, రెండు పార్టీల్లో ఇద్దరు కార్యకర్తల యొక్క మనస్తత్వాలు ఈ విధంగా ఉంటాయా విడివిడిగా అనేటటువంటి అంశం అయితే నాకు బోధపడింది, నాకు అర్థమైంది. వాళ్ళు తమ అధినేతను కానీ అధినేత సతీమణిని కానీ తిడితే ఎవరే రకంగా ఫీల్ అవుతారు, ఎవరే స్థాయికి పెడతారనేది అయితే నాకు ఈ సందర్భాన్ని బట్టి అర్థమైంది. సో కాబట్టి ఎవరైనా సరే విమర్శల వరకు పర్వాలేదు, కానీ దూషణ భూషణలకు దిగకుండా ఉంటేనే మంచిది. ముఖ్యంగా రాజకీయాల్లో కుటుంబ సభ్యులను లాగి ఆడవాళ్లను దూషించడం అనేది నీచాతి నీచమైనటువంటి చర్య. అది ఏ పార్టీ వాడైనా సరే, ఎవరైనా సరే. సో ఆదినారాయణ రెడ్డి గారు, వైసీపీ నేతలు కార్యకర్తలు ఇస్తున్నటువంటి అల్టిమేటం ఇది. జాగ్రత్త, మరి ఈసారి విమర్శలు చేసే ముందు కొంచెం చూసుకోండి.